ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. మార్క్ శంకర్ ప్రస్తుతం థమ్స్అప్ 2000 చూపిస్తూ తను కోలుకుంటున్నట్లుగా ఒక ఫోటో అయితే మాత్రం రిలీజ్ చేశారు. దీంతో జన సైనికుల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరి ఆ అభిమానాన్ని చాటి చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే 2 రోజుల కిందట ఇతర దేశంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అక్కడ చదువుతున్న స్కూల్లో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రెస్క్యూ టీం వెంటనే కూడా అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా కాపాడి దిశగా ముందుకు వెళ్ళారు. అయితే పవన్ కళ్యాణ్ మా చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్ కు ఒకసారిగా ఈ చేతులకు కాయలకు స్వల్ప గాయాలవడంతో పాటు అక్కడ ఉన్న పొగ అంతా కూడా కమ్మేయడంతో, నిజానికి అతి చిన్న వయసు కావడంతో ఈ పొగ మంచు కప్పేయడం దాదాపుగా అక్కడ ఉన్న పొగ అంతా కూడా కప్పేయడంతో ఊపిరి ఆడని పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకటోటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించి పవన్ కళ్యాణ్ పరామర్శించినట్లుగా స్వయంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇటు తెలంగాణకు సంబంధించి కేటీఆర్, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కూడా తెలియజేశారు. ఈ సందర్భంలో చికిత్స దాదాపు 48 గంటలుగా చికిత్స అయితే మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఒక 4 గంటల సుమారు ముందు పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ ఒక ఫోటోను రిలీజ్ చేస్తారు. అందులో కూడా దాదాపుగా మొహం అంతా కూడా చాలా దాదాపుగా నీరసంగా ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు అయితే మాత్రం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కూర్చుని 2 వేళ్లు కూడా థమ్స్అప్ చూపిస్తున్నట్లుగా ఫోటో అయితే మాత్రం కనిపిస్తుంది. దీంతో కాస్త ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా మార్క్ శంకర్ అయితే పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు బయటపడినట్లుగా మనకైతే మాత్రం ఇద్దరు కూడా దంపతులు కూడా ప్రత్యేక విమానం ద్వారా ఉన్న ప్రయాణం ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతానికి వెళ్తున్నాను చిన్న కుమారుడు దగ్గర కూడా పేర్కొంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత కూడా ఎవరికైతే మాట ఇచ్చారో కార్యక్రమాల ప్రాంతానికి వస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజలను పరామర్శిస్తానో అన్నమాట ప్రకారం వాళ్ళని పరామర్శించిన తర్వాతే పవన్ కళ్యాణ్ సాయంత్రం అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ రెండో కుమారుడికి సంబంధించిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కుమారుడు అయితే మాత్రం కోలుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అయితే మాత్రం ఒక రకంగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో చేస్తూ దేవుడు ఆశీస్సులతో కోలుకున్నావు బాబు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రధానంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు కావచ్చు, పలువురు కూడా ఫోన్లో పరామర్శించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రధానమంత్రి కూడా నేరుగా ఇతర దేశాలతో సత్సంబంధాలు ప్రధానమంత్రులకు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు అయితే మాత్రం కోలుకుంటున్నాడు. దీంతో జన సైనికులే కాదు, మెగా అభిమానులే కాదు, పలువురు కూడా ఒక రకంగా సంతోషంగా ఉన్నట్లయితే మాత్రం ఏపీలో ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది.